పని ఉండదు, నీకు కూడా పనులు ఉంటాయి కదా. ఒకప్పుడు భూమి మీద మనం పెట్టుబడి పెట్టేవాళ్ళం. మనకేదో ఒక 2 ఎకరాలు ఉంటే పంట వేస్తే డబ్బులు వచ్చేవి. పిల్లల్ని మీరు బాగా చదివిస్తే భూమి మీద వచ్చే ఆదాయం ఒక స్థాయికి మేరకు అంతే వస్తుంది. పిల్లలు తెలివితేటలు వస్తే ఎంతైనా సంపాదిస్తారు. అది భవిష్యత్తు. పిల్లలే సంపద. తెలివితేటలు కానీ మీరు కానీ ఇప్పించగలిగితే ఆకాశమే హద్దు. ఈ విషయం ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడం లేదు, మీ పిల్లల్ని చదివించడం లేదు. గిరిజన ప్రాంతంలో పెద్ద సమస్య చైతన్యం. రాష్ట్రంలో ఇటు దిగినప్పుడు నేను స్వర్గానికి వచ్చారా అనిపించింది రంపచోడవరంకి వస్తారే. ఎందుకంటున్నానంటే రంపచోడవరంలో ప్రశాంతమైన వాతావరణం, 65% పైన పచ్చదనం, కొండలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీరు పిల్లల్ని బాగా చదివించి ఆదాయం పెంచే మార్గాలు మీరు ఆలోచిస్తే ఇది టూరిజానికైతే ప్రపంచం మొత్తానికి వస్తారు. నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఇక్కడ. నేను పోలవరం కట్టేటప్పుడు అప్పుడున్న 7 మండలాలు తెలంగాణకు పోతే ఆ 7 మండలాలు ఇక్కడ తీసుకొచ్చాం. అప్పుడు మీరందరూ కూడా నాకు సహకరించారు. అది నాకు గుర్తింపు. అందుకే ఒక ప్రత్యేకమైన జిల్లా చేసి ఒక మోడల్గా తయారు చేస్తాం. అది కాకుండా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఇచ్చాం మీకు. ఎక్కడ ఇవ్వాలా, మంచి ఆఫీసర్లు పెట్టా. ఏమ్మా అందం కదా. మరి రేపు రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ ఏదంటే దానికి చిరునామాగా పోలవరం ఉండాలి. మీరు చెప్పండి, మీ ఆలోచనలు చెప్పండి. ఒక్కొక్క మాటలో భవిష్యత్తు ఎట్టుంటుంది చెప్పమను. ఈ పోలవరం భవిష్యత్తు ఎట్టుంటుంది ఇవన్నీ మీరు చూశారు. 2 ఏళ్లలో మీ కుటుంబానికి వెసులుబాటు, ఇక్కడ ఆర్థికంగా పైకి రావడానికి పనులు, ప్రత్యేక జిల్లా. రేపు పోలవరం ఒక టూరిజం కేంద్రం. ఈ ఏరియా మొత్తం అంతా ఇది అవుతుంది. మీ ఆలోచన ఏంటి? నువ్వు దీంట్లో ఏ విధంగా మీరు పైకి వస్తావు? మీ పిల్లలకే కదా, మీకు కూడా పరీక్ష. ఇప్పుడు ఆలోచన 1 by 1. అదే పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో పెట్టి చదివించడం వల్ల పిల్లలకి చక్కగా గవర్నమెంట్ ప్రభుత్వం బాగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సార్. అదే నాణ్యమైన ఫుడ్ అండి, ప్లస్ అదే మంచి బట్టలు, ప్లస్ ఖరీదైన బ్యాగులు అవన్నీ. దానివల్ల మా పిల్లల్ని చక్కగా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే ఇంకా సాయంత్రం వరకు వీళ్ళే చూసుకున్నారు సార్. నువ్వు కూడా ఫ్రీగా ఎక్కడికైనా దిగచ్చు. బస్సు ఫ్రీ, బస్సు, వంట ఫ్రీగా చేసుకోవచ్చు, ఉచిత గ్యాస్. రేపు రాబోయే రోజుల్లో మీరంతా ఇంటి పైన కరెంటు పెట్టుకుంటే సోలార్ ఉచితంగా ఇస్తా. అది పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ కూడా పెట్టుకున్నాం అనుకో, 5 నిమిషాల్లో వంట. మీరు గ్యాస్కి ఇచ్చే డబ్బులు కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు. అదే అట్ట కూడా కదమ్మా, గ్యాస్ ఇచ్చే డబ్బులు ఇస్తా, కరెంట్ పైన ఉత్పత్తి చేసుకోండి ఇంటి పైన. ఆ డబ్బులు కూడా మీ పొదుపు అకౌంట్లో వేసుకోండి. అంటే ఎట్లా డబ్బులు సంపాదించాలి మార్గాలు చెప్తున్నా మీకు. నువ్వేంటమ్మా ఒక మాటలో చెప్పు. మీ పిల్లల్ని ఏం చేస్తావు? ఏం కావాలని కోరుకుంటున్నారు నీ పిల్లలు? ఏమ్మా మీ పిల్లల్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలి? నీ పిల్లలతో మాట్లాడావా ఎప్పుడన్నా? మాట్లాడావా? ఏమన్నారు? ఎందుకంటే ఇక్కడ టీచర్ చూస్తారు, టీచర్ కావాలి. పోలీసులు చూస్తారు, పోలీసులు కావాలి. లాఠీ పట్టుకోవాలి అంటారు కదా, అధికారం. నువ్వేంటమ్మా? ఒక అబ్బాయి టీచర్ అవుతాను, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డాక్టర్ అవుతాను. చిన్న అబ్బాయిది 6 అండి, పెద్ద అబ్బాయిది కానీ మాట్లాడండి సార్. మా అబ్బాయి నువ్వు మాట్లాడవా? అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడతాను సార్. ఓకే, చదవాలని చెప్తాను సార్. నువ్వమ్మా? మా పెద్ద పాప నుండి ఇంటర్ సెకండ్ బైపీసీ
తీసుకుందండి. నేను నర్సింగ్ చేస్తానని ప్రిపేర్ అవుతుందండి ఆ అమ్మాయి. ఇవి రెండో పాప అండి, ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ అవుతుంది. అమ్మాయి టీచర్ అవుతానండి. సంజయ్ అయితే అంటే నేను డాక్టర్ అవుతానని నేను పట్టుదలతో, అమ్మ మనకి ఎవరు లేరు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని కేర్ తీసుకోవడానికి నేను డాక్టర్ని అవుతాను. ప్రజెంట్ డాడీ ఇంప్రెషన్, డాడీ ఇలాగ అయ్యారు కదా అని పట్టుదలతో డాక్టర్ చదవాలని డాక్టర్ వేసి అమెరికాకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉన్నప్పుడు అనేసి పట్టుదల పట్టేసిందండి ఆ అమ్మాయి. పట్టుదలతో చదువుతాను, చాలా గట్స్గా మాట్లాడతాను. మా అబ్బాయి బిజినెస్ చేస్తారంటుంది సార్. అలాగే మా అబ్బాయి వచ్చి వాడు చిన్నప్పటి నుండి అంబిషన్ అనమాట, అమ్మ నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్తాడు సార్. ఓకే, గుడ్. ఇప్పుడు అగ్నివీర్ వచ్చింది కదమ్మా కొత్తగా, కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చేయచ్చు, పోయి మళ్ళీ వస్తానంటాడా? ఓకే సార్. ఓకే అమ్మా, నీవమ్మా? జిల్లా ఫస్ట్, గుడ్. అదే గుడ్. నువ్వమ్మా? క్రాఫ్ట్ టీచర్. క్లాస్ టీచర్ అదేనమ్మా, మనకేంటంటే మనకు తెలిసిన పనులే చేయాలని ఆలోచనలు ఉంటాయి మీకు. అవకాశాలు భవిష్యత్తులో వేరుగా ఉంటాయి. మీ ఊరుందనుకోండి రంపచోడవరం, నిన్నటి వరకు ఇక్కడ టెలిఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు 4 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు 4G వచ్చింది. రేపు రాబోయే రోజులు అందరికీ సెల్ ఫోన్లు వస్తాయి. ఫోన్ ద్వారా అన్ని పనులు అయ్యే పరిస్థితి వస్తుంది. సేవలు కూడా ఫోన్ ద్వారా వచ్చేస్తాయి. అన్ని ఇస్తున్నాం కదా, యాప్లో ఇచ్చేస్తున్నాం కదా. అదే ఆ నుంచి కూడా మళ్ళీ మీకు ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు పేపర్లో మీకు అన్ని పంపిస్తున్నాం, యాప్లో పంపించేస్తున్నాం, అటెండెన్స్ అన్ని పంపిస్తున్నాం. రెండోది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది, ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మీరు బ్యాంకు పోయే పని లేదు, ఎవరి దగ్గర పోయే పని లేదు, అన్నీ మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోతాయి. నేను పాత రోజుల్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టాను, గిరిజనులకు కావాల్సిన చైతన్యం, అవేర్నెస్ కావాలి. అది ఇంకా తక్కువ ఉంది. అది వచ్చినప్పుడు మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు అన్నారు, పిల్లలు ఏమనుకుంటారు, టీచర్ని చూసి నేను కూడా టీచర్ అవుతా, కానిస్టేబుల్ తిరుగుతాడు కాబట్టి లాఠీ పెట్టుకొని నేను కూడా అవుతా, పోలీస్ అయ్యి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా, కొన్ని అనుభవాలతో ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ ఇదైతే నేను డాక్టర్ అవుతా. ఇలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ పట్టుదల నేర్పించాలి. పిల్లలతో నిరంతరం చర్చలు చేయాలి అన్ని విషయాలు. మనసు తల్లుళ్ళు అనేవాళ్ళు అందరూ చేస్తే వాళ్ళకు అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఇప్పటి నుంచి ఎవరన్నా ఒక్కరు చెప్తారా మీ ఆదాయం ఎంతని? సంవత్సరానికి ఎంతమ్మా మీ ఆదాయం? 80,000. ఏదమ్మా మొత్తం కలిసి నీకు వచ్చేది రఫ్గా? ఓకే. సంక్షేమ కార్యక్రమాలు ఎంత వస్తాయమ్మా? అదే కదా నేను అడిగేది ఏంటంటే, మీరు ప్లానింగ్ ఇంకా చేయలే, నువ్వు సగం చేసావు, మొత్తం నీకు ఎంత వస్తుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎవరు దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా మీ మరి మహిళే. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్లో చదువుకునింది, తెలివిగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏమైంది? దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీ బడ్జెట్ అంతా మీకు తెలియదు, ఆవిడ దేశ బడ్జెట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎట్ట సంపాదించవచ్చు, నీతి నిజాయితీగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆలోచన అందరికి రావాలి. చెప్తాను, మా కలెక్టర్ కూడా చెప్పా, మీకు అందరికి ఆర్థిక పాఠాలు కూడా నేర్పించమని. సాటర్డే రోజు గో బ్యాక్ డే సార్.